17వ రోజు కురుక్షేత్ర రణభూమిలో జరిగిన యుద్ధం గురించి, కర్ణుడు ధర్మరాజును వదిలిపెట్టిన వైనాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు. కర్ణ శల్యులు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో వారిద్దరిని దుర్యోధనుడు వారించాడు, నిరోధించాడు. కర్ణుణ్ణి మైత్రీ భావంతోనూ శల్యుణ్ణి నమస్కారంతోనూ శాంతింపజేశాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ శల్యుణ్ణి రథాన్ని ముందుకు యుద్ధభూమిలో పోనివ్వుమనగా శల్యుడు పోనిచ్చాడు. యుద్ధభూమిలో పాండవులు కౌరవ సేనలు తట్టుకొనలేనట్లుగా సాటిలేని మహావ్యూహాన్ని పన్నారు. దాన్ని దృష్ట దుమ్నుడు రక్షిస్తున్నాడు. ఆ వ్యూహాన్ని చూసిన కర్ణుడు రథఘోష సింహనాద ధ్వనితో యుద్ధవాద్యాల మృతలతో భూమిని కంపింపజేస్తూ ముందుకు బయలుదేరాడు. మహా తేజస్వి, శత్రు సంతాపకుడు, యుద్ధ విద్యా కుశలుడు అయిన కర్ణుడు ప్రతి వ్యూహాన్ని యథావిధిగా పన్ని రాక్షస సేనను ఇంద్రునిలాగా పాండవ సేనను వినాశనం చేయటం ప్రారంభించాడు. కౌరవ పక్షంలోని సైన్యాలు అన్నీ కర్ణుణ్ణి చూసి యుద్ధం చేయాలనే కాంక్షతో ఉత్సాహ హర్షపూర్ణాలు అయ్యాయి. అప్పుడు సైనికులు అన్న మాటలు ఇలా ఉన్నాయి: ఇవాళ కర్ణ అర్జునుల మధ్య మహాయుద్ధం జరగబోతున్నది. ఇవాళ దుర్యోధన రాజు యొక్క శత్రువులు అందరూ హతులు అయిపోతారు. ఇవాళ యుద్ధభూమిలో అర్జునుడు కర్ణుణ్ణి చూసి పరిగెత్తుతాడు. ఇవాళ మేము అందరము కర్ణుణ్ణే అనుసరిస్తాము. రణభూమిలో కర్ణ బాణమయమైన భయంకర యుద్ధాన్ని ఇవాళ మనము చూస్తాము. రాధేయుడు అర్జునుణ్ణి మహాయుద్ధంలో తప్పక వధిస్తాడు. ఇలా సైనికులు ఎన్నో మాటలు పలికి వేల నగారాలను, ఇతర వాద్యాలను మ్రోగించారు. కర్ణుడు పన్నిన వ్యూహం ప్రకారం కృపాచార్యుడు, వేగవంతులైన మాగధులు కృతవర్మ కుడివైపు పక్షాన్ని ఆశ్రయించి ఉండగా, వారికి ప్రపక్షంలో శకుని, మహారథుడైన ఉలూకుడు, నిర్మలమైన ప్రాసాయుధాలు కలిగిన గుర్రపు రౌతులతో కలిసి కురుసేన పక్షాన్ని రక్షించడంలో నిమగ్నులై ఉన్నారు. ఏమాత్రం తొట్టుపడని గాంధార వీరులు, దుర్జయులైన పర్వత దేశవాసులు మిడతల దండులాగా, పిశాచాల్లాగా కన్నెత్తి చూడలేని రీతిగా రక్షించడంలో నిమగ్నులై ఉన్నారు. కృష్ణ అర్జునుణ్ణి సంహరింపదలిచిన యుద్ధ నిపుణులు అయిన సంక్షప్తకులు 34,000 మంది కౌరవులతో కలిసి కౌరవ సైన్యంలో ఎడమ భాగాన్ని రక్షించడంలో నిమగ్నులై ఉన్నారు. వారికి ప్రపక్షంలో అనగా ముందర యవనులతో కలిసి కాంబోజులు, శకులు రథాలతో, గుర్రాలతో, సైనికులతో కలిసి కర్ణుడి ఆజ్ఞానుసారం మహాబలుడైన కృష్ణుణ్ణి, అర్జునుణ్ణి యుద్ధానికి పిలుస్తూ నిలబడి ఉన్నారు. కౌరవ సేనాగ్రభాగ మధ్యంలో నిలబడి విచిత్ర కవచాన్ని, హారాలను ధరించిన కర్ణుడు సేనాముఖాన్ని రక్షిస్తూ నిమగ్నమై ఉన్నాడు. పచ్చని కన్నులు కలిగిన అందగాడు అయిన దుశ్శాసనుడు సైన్యాలు తన చుట్టూరా ఉండగా పెద్ద ఏనుగు మూపు మీద వ్యూహానికి వెనుకగా ఉన్నాడు.